ఎంతోమంది రైతుల త్యాగాలు, దాంతో పాటుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు తీసుకునే నిర్ణయం, ఇదంతా ఒక ఎత్తుగా మీరు రాష్ట్రం కోసం త్యాగం చేస్తూ ఉన్నారు. కానీ ఓ పక్క నుంచి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పరిచి కనీసం లాస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ నిన్న జరిగిన దాంట్లో సభలో వాకౌట్ చేయడం కానీ, వాళ్ళు దాని గురించి మాట్లాడిన అంశాల మీద మీరేమనుకున్నారు? అంటే అసలు అర్థం కావట్లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారండి. దానికి అనుగుణంగానే ఆయన్ని అనుసరించే వాళ్ళు, ఆయనతో పాటు దోచుకున్న వాళ్ళు, ఆయన్ని మూర్ఖంగా మరి ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయన నోట్లో నుంచి ఏదొస్తే ఏమి ఆలోచన, విచక్షణ ఏమీ లేకుండా అసలు ఏం ఆలోచించట్లే. ఇంకా ఆయన నోటి నుంచి ఈరోజు నిద్రపోయి పొద్దున్నే లేచి ఇవాళ నాకు ఏదనిపిస్తే అది ఆయన మాట్లాడంగానే దాని చుట్టూ ఇంకొద్దిగా అల్లుకొని దాన్నే మీడియాలో లేకపోతే ఎక్కడ పడితే సోషల్ మీడియాలో అన్నిట్లో మాట్లాడుతున్నారు. సాక్షి టీవీలో కూడా చెబుతూ ఉన్నారు. అక్కడతో ఆగకుండా పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా అవే అబద్ధాలని చెబుతున్నారు. నిన్న పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మరి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ 1.5 ఎకరాలు భూమి రాజధాని చేయాలనుకుంటున్నారు, దీనికి అన్ని లక్షలు ఖర్చు అవుద్ది, ఇన్ని లక్షలు ఖర్చు అవుద్ది అంటున్నారు. అసలు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి? అమరావతి గురించి మాట్లాడమంటే అమరావతిలో ఉన్న రైతులకి ఒక్క ప్లాట్ ఇవ్వలేదు, అసలు ఏమీ చేయలేదు. అమరావతిలో ఉన్న రైతులకు సమస్యలు చాలా ఉన్నాయి, వారి సమస్యలను కూడా బిల్లులో చేర్చమని. ఏమంటే ఎక్కడైనా అమరావతికి రాజధాని గురించి చట్టం చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పార్లమెంట్లో చట్టంలో చేరుస్తాం ఎక్కడన్నా చూశారండి? ప్రపంచంలో ఎక్కడా చూడాల. కానీ ఆయన అడుగుతారు, మళ్ళా మేము అమరావతికి వ్యతిరేకం కాదంటారు. కానీ అమరావతి రాజధాని మరి చట్టం చేసేటప్పుడు మీరు ఎందుకు మద్దతు ప్రకటించలేదో వాళ్ళకే అర్థం కావట్లా. కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తారు, ప్లాన్ ఏ అంటారు, ప్లాన్ బి అంటారు. ఇదేంటో అర్థం కావట్లా. అసలు ఈ రోజు నిద్రపోయి పొద్దున్నే లేసేవాటికి నెక్స్ట్ డే ఏం మాట్లాడతారో వారికే తెలియచ్చు. అంటే వాళ్ళు రైతులుగా అమరావతి రైతులు పక్షాన నిలబడుతున్నామని చెప్తున్నారా, లేకపోతే మీ సమస్యలను ప్రస్తావించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని వ్యతిరేకించట్లేదని వాకౌట్ చేయడం ఏమనిపిస్తుంది? అంటే ఒకటి చేశారండి, అక్కడ ఏం చేశారంటే ఈ అమరావతి చట్టం అనేది అమరావతికి చట్టంలో చేర్చడానికి, అమరావతిని రాజధానికి ఏర్పాటు చేసే చట్టంలో పరిపూర్ణంగా లేదు, దీంట్లో అవి చేర్చాలి, ఈ చేర్చాలి, ఇంకోటి చేర్చాలని ఏదో రకరకాలుగా మాట్లాడారు. అంతిమంగా చివరిలోకి వచ్చేపాటికి అక్కడ ఉన్న రైతులకి ఏం ప్లాట్లు ఇవ్వలేదు. అది శుద్ధాబద్ధం కదా. ఇక్కడ 1,00,000 ఎకరాలు అని చెప్పారు, అది శుద్ధాబద్ధం కదా. ఇక్కడ 12,000 ఎస్ఎఫ్టీ అంటున్నారు, అది కూడా అబద్ధమే కదా. అన్ని అబద్ధాలు పార్లమెంట్లో కూడా అలకోలుగా చెబుతున్నారండి. పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్లమెంట్ మెంబర్లు ఉంటారు. వారు అక్కడ ఒక లీడర్గా, ఒక అపోజిషన్ లీడర్గా అక్కడ కొంత వాళ్ళ మాటలను కూడా విని ఆ పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించడానికి గత 5 సంవత్సరాలు కూడా అంతే తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు కూడా అదే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం తప్పితే వారు మాట్లాడిన ఏ విషయం కూడా నిజం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతుల యొక్క సమస్యలు 5 సంవత్సరాల్లో నువ్వు కనీసం మేము 3 రాజధానులు చేసాం, ఇక్కడ నుంచి రాజధాని తీసుకెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కనీసం 5 సంవత్సరాలు మీరు పరదాల అడ్డుగట్టుకొని మరి ఇక్కడ పోలీసులను కొన్ని వేల మందిని దించి కొన్ని వందల కేసులు ఇక్కడ పెట్టి కొన్ని వేల మందిని ముద్దాయిలుగా పెట్టి అనేక సందర్భాల్లో లాఠీ చార్జీలు చేసి అనేక సందర్భాల్లో డొక్కల్లో పొట్టల్లో కానీ పట్టుకొని రాని చోట పట్టుకొని లేడీస్ని అనేక రకాల ఇబ్బందులు స్త్రీలను గురిచేసి వారి డ్రెస్సుల మీద పెయిడ్ ఆర్టిస్టులని అసలు ఎన్ని అనాలో అన్ని మాట్లాడి ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నారు. అదేవిధంగా వారికి అసలు మా రైతుల గురించి, మా రైతు సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు లేదండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వారి సానుభూతి మాకు అవసరం లేదు. మాకు సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్టులో రైతులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ వారికి మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్లాట్లు కేటాయించలేదు ఇవన్నీ మరి ఏంటి అబద్ధాలేనా? ప్లాట్లు కేటాయించలేదు అనేది శుద్ధ అబద్ధం అండి. 100కి 96% ప్లాట్లు కేటాయించడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా అయిపోయింది. ఇంకా 4% రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఈ 4%? కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు భూములు ఇచ్చారు, వారు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు, వారు రావాలి. కొన్ని అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి లిటిగేషన్స్ కొన్ని న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఇలాంటివి తప్పితే కొంతమంది క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో కొద్దిమంది ఉన్నారు. ఈ మొత్తం అందరూ కలిపినా కూడా 4% ఉన్నారండి.
ఈ 4% గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోవటం కాదు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లా, వీళ్ళు తీసుకోవట్లా. అంతే తప్పితే గవర్నమెంట్ వైపు నుంచి ఏం అప్లికేషన్స్ లేవు. గవర్నమెంట్ ఫెయిర్గా ఉంది ఈ విషయంలో. అట్లా అని గవర్నమెంట్ నుంచి సమస్యలు ఏమీ లేవా అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా తక్కువ మందికి ఉన్నాయండి. వ్యక్తిగతమైన సమస్యలు, సామాజికమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు సహజమైనవి, చాలా చిన్నవి. వీటిని పార్లమెంట్లో ప్రస్తావించేటటువంటి అంత సమస్యలు ఇక్కడ ఎవరికి లేవండి. ఉంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ మీద ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోశకుడిని ఎదుర్కొన్న మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పని చేయించుకోలేనటువంటి అసమర్థతతో ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కానీ రైతులు కానీ లేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే మిగతా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కాకుండా రాష్ట్రం ఉన్న మిగతా ప్రాంతాలలోకి ఏం చెప్పుదామని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది? అసలు వాళ్ళు ఏం చెబుదామని ప్రయత్నించరండి. వాళ్ళు ఏ రోజు ఏదనిపిస్తే అది చెబుతారు. వాళ్ళు నిన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఏ సందర్భంలో పెట్టారు? మీరు అసెంబ్లీకి రాలా, అసెంబ్లీకి వచ్చి చెప్పపోయారు ఇదే విషయం. నిన్న ప్రెస్ మీట్ చెప్పింది. పోనీ ఇదే విషయం పార్లమెంట్లో చెప్పబోయారు, మీ నాయకుడు చెప్పించాల్సింది. వాళ్ళందరూ కూడా నవ్వేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసేది. ఇప్పటికే నవ్వులు పాలయ్యారు దేశవ్యాప్తంగా, ఏకాగ్గా మిగిలిపోయారు దేశంలో. ఎందుకంటే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి అమరావతి బిల్లుకి, అమరావతి చట్టబద్ధతకి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసే సమయంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీగా కానీ, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులుగా కానీ మీరు ఆ పార్లమెంట్లో లేకపోవటం, ఆ బిల్లుకి మద్దతు తెలియజేయకపోవటం అనేది ఇంకా చరిత్రలో సజీవ సాక్ష్యాలు. ఇంతకంటే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం మరి ఇంకేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను.